డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీ సీఎం చంద్రబాబు పలు శుభకార్యాలకు హాజరయ్యారు. కృష్ణా జిల్లా కంకిపాడులో చుక్కపల్లి మోహన్ రావు కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధువరులను సాయి సూర్య అమర చరిత్రను ఆశీర్వదించారు. అనంతరం బీజేపీ నేత పాతూరి నాగభూషణం కుమారుడి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి హాజరై కాబోయే దంపతులు సాయి కృష్ణ విరజలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. లబ్దిదారుల ఇంటికెళ్లి అందించనున్నారు సీఎం. ఇక సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశ ప్రజలను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పాకిస్తాన్ భారత్ను తన్నిందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం దారుణమన్నారు బండి సంజయ్. ఆపరేషన్ సింధూర్ను ప్రపంచమంతా చూసిందని బండి సంజయ్ గుర్తు చేశారు. రేవంత్ వ్యాఖ్యలు దేశం కోసం పోరాడిన సైన్యాన్ని అవమానించడమేనన్నారు. దేశ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి 8 పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయవదానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలనా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీలది ఇది. ఎవడైనా అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎవడైనా నిధులు తేవాలనుకుంటాడు, ఎవడైనా తాగనిక నీళ్లు తేవాలనుకుంటాడు, ఎవడైనా పేదలు తిరగనిక మెట్రో రైలు తేవాలనుకుంటాడు, ఎవడైనా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు. బీజేపీల భావ దారిద్ర్యం జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. గల్లీ గల్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకే బిచ్చమడుకోనికి వస్తారా?